వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 42 సంవత్సరాల విప్లవ పోరాటానికి నిన్నటికి తెరపడింది. ఎవరి గురించి చెబుతున్నానో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సింగరేణి ప్రాంతంలో ఉన్నాం, అది మందమరిలో, అంటే సింగరేణి కార్మిక సమైక్య సీకాస మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన పరిస్థితి. సింగరేణి కార్మిక సంఘం కోసం ఎన్నో పోరాటాలు, ప్రత్యక్ష పోరాటాల్లో భాగస్వామ్యమై ఎన్నో దాడుల్లో కూడా తనదు కీలక పాత్ర. అతని పేరే బండి ప్రభాకర్ అలియాజ్ ప్రభాత్. ఇలా పలు పేర్లతో తనను పిలిచిన పరిస్థితి. మందమరి నుంచి మొదలైన ప్రస్థానం వరంగల్ జైలు నుండి నేరుగా అరణ్యం వరకు కొనసాగిన పరిస్థితి. ప్రస్తుతం తన ఇంటి వద్దే ఉన్నాం, మనం చూపెట్టచ్చు. ఇది కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో మెంబర్ సీకాసా కార్యదర్శి ప్రభాత్ అలియాజ్ బండి ప్రకాష్ తన ఇంటి వద్ద ఉన్నాం. బండి ప్రకాష్ ఇల్లు ఇది. బండి ప్రకాష్ ఇల్లు పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే కేంద్ర కమిటీలో పనిచేస్తున్నారంటే చాలా ఏదో ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ కేంద్ర కమిటీలో పనిచేసి సింగరేణి సీకాసాలో పనిచేసి సుదీర్ఘకాలంగా విప్లవ పోరాటంలో 42 సంవత్సరాల పాటు తన పోరాటం బండి ప్రకాష్ది కొనసాగింది. అయితే బండి ప్రకాష్ అబ్రహాం ఇన్సిడెంట్ తర్వాత, జైలుపాల తర్వాత మళ్ళీ అజ్ఞాత జీవితానికి ప్రారంభమైంది. అజ్ఞాత జీవితంలో బండి ప్రకాష్ తన అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత తన కుటుంబం చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితి. బండి ప్రకాష్కు అంతకుముందే పెళ్ళైన పరిస్థితి, ఓ కొడుకు కూడా. బండి ప్రకాష్ పరిస్థితి, బండి ప్రకాష్కు సంబంధించిన అంశాలు అన్నీ కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అయితే సుదీర్ఘకాలంగా కమిట్మెంట్తో ప్రభాత్ పేరుతో ఈ ప్రాంతంలో, అది సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న యథార్థాలపై ఎప్పటికప్పుడు అధికారులను, అటు ప్రభుత్వాన్ని సూటిగా లేఖల ద్వారా ప్రశ్నించే బండి ప్రకాష్ నిన్నటితో కథ ముగిసిపోయింది. విప్లవ పోరాటానికి తన ఆరోగ్యం సహకరించట్లేదు, నేను జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నానని నిన్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు చెప్పిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ అంశంలో తన అనారోగ్యమే దీనికి ప్రధాన కారణమని నిన్న ప్రకటించిన పరిస్థితి కనబడింది. ఓవరాల్గా ఇటు బండి ప్రకాష్ జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పగానే మందమరి పట్టణంలో ఒక్కసారిగా ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయింది. బండి ప్రకాష్కు సంబంధించిన సన్నిహితులు కావచ్చు, తన దగ్గర పనిచేసిన వ్యక్తులు కావచ్చు, గతంలో పార్టీలో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, తనతో జైలు జీవితం గడిపిన మిత్రులు కావచ్చు, వరంగల్ జైల్లో జైలు జీవితం గడిపిన మిత్రులు కావచ్చు, అందరూ కూడా బండి ప్రకాష్ను ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూస్తున్నట్టు మనకు తెలిసింది. బండి ప్రకాష్ చాలా ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపైన మావోయిస్టు పార్టీలో ఉంటూ పలు అంశాలపై ఎప్పటికప్పుడు చర్చ లేపే ప్రయత్నం జరిగిందని చెబుతుంటారు. ఇలాంటి పలు అంశాలలో బండి ప్రకాష్ అన్యాయాలు, అక్రమాల అంశంలో బండి ప్రకాష్ ఎప్పటికప్పుడు తనకు ఉన్న నెట్వర్క్తో ఈ ప్రాంతంలో ఇటు పోలీసుల కళ్ళు కప్పుతూ, పోలీసులకు తెలియకుంటూ తన కార్యకలాపాలు సీక్రెట్గా కొనసాగుతుండే అని చెబుతున్న పరిస్థితి. ఆసిఫాబాద్ ఏజెన్సీ నుంచి దండకారణ్యం ఏజెన్సీ వరకు బండి ప్రకాష్కు మావోయిస్టు పార్టీలో పెట్టింది పేరు. ఎక్కడున్నా బండి ప్రకాష్ను సాధారణంగా ఆదరించేవారని బండి ప్రకాష్కు పేరుండేది. అయితే తను సరెండర్ గానికి ప్రధాన కారణం ఏంటి అంటే, సరెండర్ అంటే ఒప్పుకోవట్లేదు, మేము ప్రస్తుతానికి అనారోగ్య కారణాల వల్లే ఈ పరిస్థితికి వచ్చాం, మేము ఇంకా ప్రజా పోరాటాలకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా పోరాటాలకు శ్రీకారం చుడతాం, ప్రజా పోరాటాలు చేస్తామని నిన్న మీడియా ముందు చెప్పిన పరిస్థితి కనబడింది. ఓవరాల్గా బండి ప్రకాష్ జనజీవన స్రవంతిలో కలిసిందని తెలవడంతో ఇటు ప్రజల్లో, తన మిత్రుల్లో మా మిత్రుడిని కలవబోతున్నామనే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మందమరి మంచిర్యాల జిల్లాలో ఉన్నాం. మందమరి తన బండి ప్రకాష్కు సంబంధించిన ఇంటి వద్దే ఉన్నాం. తనకు తెలిసిన వ్యక్తి మామ వరుస అవుతాడు, మనం మాట్లాడిద్దాం. బాబు ఏం పేరు?
నా పేరు బాణాల వీరయ్య. ఉమ్, అయితే ఇక్కడే బండి ప్రకాష్ నాకు ఉమ్, ఆ, అంటే వాళ్ళ తండ్రి ఉమ్, తల్లి తండ్రి రామారావు, ఉమ్, తల్లి అమృతమ్మ, ఉమ్, వాళ్ళ తండ్రి కేకే5కు ఉమ్, హాల డ్రైవరు. ఉమ్, ఇక నాకు ఇటు బండి ప్రకాష్ మామ అల్లుళ్ళ వరుస ఉండేది ఉమ్, అప్పుడు ఉమ్, ఒకప్పుడు. ఉమ్, కానీ మంచి ఉమ్, స్టాండర్డ్ గల మనిషి, ఉమ్, చదువు, మంచి జ్ఞానం, కథ, ఉమ్. కార్ఖానా. అప్పుడే ఇంగ్లీష్ మీడియం చదివినట్టు కదా. లేదు లేదు, తెలుగు మీడియమే. ఉమ్, ఇంగ్లీష్ మీడియం లేదు అప్పుడు, కార్మిక్ స్కూల్ స్టూడెంట్ మేమందరం. ఉమ్, కానీ అతను అక్కడ ఊరగడ్డకు కూడా చదివి ఉన్నాడు. ఉమ్, కానీ జర తండ్రి హింస వలనే ఉమ్, అలా జరిగింది అని అంతా చుట్టుపక్కల అనుకునేది. మేము కూడా అట్నే అనుకున్నాం. ఉమ్. కానీ మామ వరుస అయితే నేను ఎందుకు మావోయిస్టు పార్టీలకు ఎందుకు పోయిండే బాపు ఈయన అప్పుడు? అంటే పార్టీలకు పోవడానికి ఏమారా ఇబ్బంది జరిగింది వీళ్ళ కుటుంబం మీద? పార్టీలో హింస. అంతేనా? ఉమ్. ఉమ్, మా తండ్రి ఎప్పటికీ ఇక చనిపోయింది కాబట్టి చెప్పినా ఏం బాధ లేకుండే. ఉమ్, ఆ అప్పారావు కొట్ల ఉమ్, పుల్లు ఉమ్, మందు ఉమ్, మందు తాగడం, ఉమ్, పిల్లల్ని హింస పెట్టేది. ఉమ్, ఈయనకు ఒక అక్క ఉన్నది. ఉమ్, అక్క ఉమ్, బండి ప్రకాష్, ఉమ్, నరసింహారావు, ఉమ్, వెంకటేశ్వర్లు. ఉమ్. ఇక వీళ్ళు కుటుంబం ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు. ముగ్గురు అన్నదమ్ములు, ఒక అక్క ఆడబిడ్డ. ఆడబిడ్డ. ఉమ్, అయితే తండ్రి ఫుల్ డ్రింకరు, ఉమ్, చనిపోయింది కాబట్టి ఇక మనం చెప్పుకున్నా ఏం బాధ లేదనుకో. ఉమ్, అదే. ఆ చెట్టు కట్టేసి బాగా కొట్టేది ఇతన్ని, ఉమ్, ఎవరిని? ఈ ప్రకాశం, ఉమ్, బండి ప్రకాశం. ఉమ్, ఆ పీరియడ్లోనే ఉమ్, ఒకటి ఇది శ్రీకాస అది ఇదని ఉమ్, పుట్టినాయి. ఉమ్, ఇక అది అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదులే, కానీ ఉమ్, కొన్ని రోజుల వరకు కనబడలేదు. ఉమ్, పోయిండు అని తెలిసింది. ఎటు పోయినావు ఏం కథ అంటే, ఉమ్, ఏ మామ నాకు గిట్ల అయింది అని పరిస్థితి చెప్పుకుంటే ఏడ్చిండు. ఎందుకంటే మా భార్య ఉమ్, ఒక అక్క వరుసగా, అతని తమ్ముడు ఉమ్, మా భార్య అక్క, ఉమ్, అట్లా చెప్పింది ఉమ్, అప్పుడు. కానీ వ్యక్తి సూపర్ మనిషి, ఉమ్, మనిషి. ఉమ్, కానీ అది అప్పుడు శ్రీకాస పుట్టింది స్టార్టింగ్లో. స్టార్టింగ్లో. సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాల మీద, బాధితుల ఇబ్బందుల మీద ఎప్పటికప్పుడు మాట్లాడేదట కదా. ఎప్పటికప్పుడు మాట్లాడేది. ఉమ్, ఆ పీరియడ్ అయితే ఉమ్, ఇతని పీరియడ్ ఉమ్, అబ్రామ్ ఉమ్, అబ్రామ్ సార్ పీరియడ్. ఉమ్, కానీ కొంతమంది అబ్రామ్ సార్లో కలిసిండు. ఇంటెనక ఉమ్, ఒక అతను ఉండి ఇంకో ఇద్దరు చనిపోయిండు. ఉమ్, బండి సాంబయ్య, బండి భోజాలు, ఉమ్, అట్లా మేమంతా ఒక గ్రూపు. కానీ మేము చదువుకుంటే ఇటు పోయినాం. ఉమ్, అతను ఎవరి దారినో అతను ఉమ్, శ్రీకాస పోయిండు. ఉమ్, పోయిన తర్వాత కొన్ని 30 సంవత్సరాల దాకా అతను మనిషికి కనబడలే. ఉమ్, ఏం చేసిండు ఏం కథ అని ఇక మాకు తెలియదు. ఉమ్, కానీ కొన్ని రోజుల వరకు అయితే ఉమ్, ఫలానా అండ్లున్నాడు ఇండ్లున్నాడు అని ఉన్నాడు. మొత్తానికి అయితే ఉమ్, ఈ శ్రీకాసాలో ఉండి కార్మికుల తరపున అయితే కొట్లాడేది. మంచి వ్యక్తి, ఉమ్. సూపర్ మనిషి పోరాటం ఉండి చేసిండు పోరాటం చేసిండు. ఉమ్, ఇక 2-3 సార్లు ఉమ్, జైలు నుంచి పరారైండు, తప్పించుకున్నాడు. అది ఇది అవి ఇవి విన్నాం. కానీ ఉమ్, వ్యక్తిగతంగా అయితే మనిషి మళ్ళా కనబడలే. ఉమ్. అతను నిన్న సరెండర్ అయ్యి నిన్న ప్రభుత్వం ఎదుట లొంగిపోయినట్టు మీకు తెలిసిందా బాబు? ఇక నెల కాడి నుంచి ఇతను ఎవరు జిఎం శివప్రసాద్ రెడ్డి, అతను ఎవరు ఉమ్, అతను శివధర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, డీజీపీ. బీజేపీ చాలా మంది ఉమ్, కలుస్తూ ఉన్నారు. వాళ్ళ గ్రూప్ కూడా చాలా మంది ఉమ్, పోయిన్లు, అట్లా ఇట్లా ఇంట్లో కలుస్తాను. ఉమ్, ఇప్పుడు ఇతను మట్టుకు 2-3 రోజులే ఉమ్, మేము అనుకున్నాం కూడా ఉమ్, ఈయన కూడా ఇటే కలవచ్చు అది ఇది అని. ఉమ్, కానీ మళ్ళీ ఆటోమేటిక్గా నిన్ననో ఏమో మళ్ళీ ఉమ్, బండి ప్రకాష్ అంట ఎవరో పుల్లాల లేదు చంద్రన్న, చంద్రన్న, ప్రసాదరావు అని. ముల్లూరు ప్రసాదరావు అని ఉమ్, చంద్రన్న. ఉమ్, కానీ అతను మరి ఆ పేపర్ స్టేట్మెంట్నేమో మేము ఆయుధాలు ఇడిచిపెట్టినాము అది ఇది అంటాడు. మరి అందులోనేమో బాజాప్తిగా మేము ఇలా చేరినాము అంటాడు. అది 2 దిక్కుల అర్థం కాని ప్రశ్నే ఉన్నది. ఆ, అది ఎట్లా వీలవుతుంది? అదే. ఇటు చేరితే ఇటన్నా చేరాలి, ఆ, లేదంటే అటన్నా చేయాలి. లేదంటే అటన్నా ఉండాలి. ఉమ్, కానీ అదొకటి ఇదొకటి. మేము ప్రజాతంత్రంలో వచ్చి కొట్లాడినాం అంటే మీరు ఇన్ని రోజులు చేసింది ప్రజాతంత్రంలో కాదా? ఉమ్, ప్రజల గురించి కాదా? ఉమ్, అంటే ఇప్పుడు కేవలం ఇటు వచ్చినాం అటు పోయినాం అటు వచ్చినాం అని అంటే అది డబుల్ గేమ్ కింద అయ్యబడ్డది అతని స్టేట్మెంట్ అయితే. ఉమ్,
నాకు కొంత దీన్ని కూడా చదువుకున్న అంటే ఇందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఫైట్ చేయాలని ఆయన నిన్న చెప్పిండు. ఫైట్ చేయాలి అని అంటే అంటే పరిస్థితి బాగాలేదు అక్కడ, పరిస్థితి బాగాలేదు ఫైట్ చేయాలా నన్ను అన్నవు బరాబరే కానీ మరి మళ్ళీ ఆయుధాలు ఇడిచిపెట్టినానంటే అన్నాం కదా, అది ఎట్లా కొందరు ఆయన మాత్రం ఆయుధాలు ఇడిసబెట్టి వచ్చిన అన్నాడు, మిగతా వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు, పోరాటం చేస్తాను. పోరాటం చేస్తాను. అతన్ని డబుల్ గేమ్ మాటలు లెక్క కొడతా ఉన్నది నా వయసు. నాకు నిన్నటి స్టేట్మెంట్ని బట్టి మేము ఆయుధం ఇడిచిపెట్టి పోరాడతాము అన్నాడు. ఆయుధం ఇడిచిపెట్టినాక నువ్వు నక్సల్స్ ఎట్లా అవుతావు, నువ్వు సీకాస్ ఎట్లా అవుతావు, అది ఎట్లా అవుతావు, ఇది ఎట్లా అవుతావు, మా జనజీవన స్రవంతులే కలిసినట్టే కదా. ఇది కొంతమంది ఆలోచించవలసిన ప్రశ్నే. అయితే ఇటన్నుండు అయితే అటన్నుండు కానీ మొత్తానికైతే ఇప్పుడు ఇంకా మావోయిస్టులు ఎక్కడిది అంతా అయిపోయింది అంటారు కదా, ఇంకేమున్నది ఉంటుంది. మావోయిస్టులు అంటే అదొక పార్టీ, అదొక మొదలు పెట్టిన కాంచి దానికి ఒక జనంలో పబ్లిక్లో అది ఇది కొంతవరకు రివాల్యుయేషన్ అంటే వ్యతిరేకం పోయి కూడా మంచి కన్సల్టింగ్ వచ్చింది ఆ కాలంలో పట్టుకుంటే. కానీ ఎప్పుడైతే అది అబ్రామ్ సార్ చనిపోయిండు, అది ఎవరెవరో ఏం కథ అని ఇతని చెయ్యి ఉన్నది అంటారు కానీ ఏమో తెలియదు. మరి ఆ కొమరయ్య సారు వీళ్ళ అంతా ముగ్గురిని ఉరి తీసిండు కూడా ఆ పీరియడ్లోనే. పోతే అక్కడ దుర్లకు వాళ్ళకు వీళ్ళకు అన్నారు ఆ లింకు, అదేమైందో కానీ మొత్తానికి ఏకవన్ చేసి అని మా దగ్గరనే 3 మనుషులు చనిపోయిండు అక్కడ దెబ్బలు, యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్లనే ఆ దూర చనిపోవడం అది ఇది ఇట్లా. కానీ ఆ పీరియడ్లోనైతే వీళ్ళు కార్మికులకు మేలే జరిగింది. ఏది కార్మిక పక్షాన నిలబడ్డారు, శ్రీకాస నిలబడ్డది. అది ఉండవలసిన ప్రశ్నే ఉన్నా మంచిది అది. కానీ ఇప్పుడు మరి ఈ యొక్క లొంగిపోవడం, ఈ కథలు కార్ఖాన్లు ఇదంతా ఇది నల్ల వరప్రసాద్ వాళ్ళు చేయబట్టి అయితే అటు ఇటు మాట్లాడుతూ వచ్చింది. అతను కూడా మంచి వ్యక్తిగా ప్రజల్లో ఆలోచించాలి. అతన్ని కూడా ఈ డివిజన్ చేర్చుకోమని ఎప్పుడైతే చెప్పిండో వాళ్ళు కూడా. బండి ప్రకాష్కు ఈ ఇల్లు ఇదే ఇల్లు ఉన్నదా, ఈ గుడిసె మాత్రం ఉన్నది, ఏం లేదా? గుడిసె ఏం లేదు, ఇదే ఇల్లు. ఇల్లు లేదు, అటు కాదు, ఇటే. ఆయన ఇది కదా వాళ్ళ తండ్రి అది చేసిండు. మంచి ఆలా డ్రైవర్ ఉండే, సూపర్ మనిషి, కానీ మంచి డ్రింకర్ చేయబట్టే ఇదంతా అయింది. మేమన్నది కూడా మీరు ఏం చేసుకోకండి. మా అనుభవంగా చెప్పిన నేను మామ వరుస అయితే మా వాళ్ళు కూడా పిలుస్తూ ఉన్నారు ఎందుకు అది ఇది అని. కానీ వీళ్ళకైతే మన కలిసిండ్రు కాబట్టి గవర్నమెంట్ రీఫండ్ అది ఏదైతే ఉన్నదో అది మంచి చేయాలి, అది ముట్టాలి. వీళ్ళు కూడా జనశీవంతిలో కలపాలి. ఇది పరిస్థితి. అయితే తనకు సంబంధించిన కొన్ని అంశాలు పంచుకోవడం జరిగింది. పంచుకోటు వాస్తవాలు చెప్పే ప్రయత్నం జరిగింది. గతంలో జరిగిన హరాస్మెంట్ ఉండేది, ఈ ప్రాంతంలో కార్మికులకు న్యాయం చేయడం కోసం బండి ప్రకాష్ పనిచేసిండు. సీకాసా చాలా క్రియాశీలకంగా అప్పుడు పనిచేసిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.